3 రోజులుగా కురిసిన వర్షాలకు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పంటలు నేలకొరిగాయి. వరి, బొప్పాయి, పత్తి సహా కూరగాయల పంటలు నష్టపోయామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడంతా నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంట నష్టం అంచనాలు పూర్తి చేసి పరిహారం అందించాలని కోరుతున్నారు. ఈ తుఫాను వల్ల బాగా నష్టం. తర్వాత ఈ అంటి తాలూకా ఒరే ఇది కూడా వేసామండి, 1 ఎకరము. దానివల్ల కూడా నష్టం అండి. తర్వాత బీరపాదులు 1 ఎకరం వేసామండి, అది కూడా ముంపొచ్చి నష్టం పరిహారం జరిగిందండి. ఈ పంట వల్ల 1 ఎకరం దగ్గర ఒక 40,000 30,000 నష్టం అండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పంటకి 30,000 40,000 నష్టం అండి. చేసింది 6 ఎకరాలండి. ఈ తుఫాను వల్ల ఇంత దెబ్బతినిసిందండి. కంతలు ఎక్కడికాడ కొట్టేసి చేను కనిపించకంట పొలంలోకి వెళ్ళాలని భయం వేస్తుందండి. 3 చెట్లు మందులు కొట్టి 3 చెట్లు పిండిలేసి ఆడదానికి ఉడుపుకి 1000 రూపాయలు ఇచ్చి, తాటకు 1200 ఇచ్చి, పార పనికి 700 ఇచ్చి, వీళ్ళకైతే ఏం వ్యవసాయాలు చేస్తామండి. ఇప్పుడు సరిగ్గా పంట వచ్చేసరికి ఇలాగా రైతు దెబ్బ అయిపోతే మేము ఏం చేయగలమండి. ఇంటికి వస్తే తినాలనిపించిన, పొలంలోకి వెళ్తే బాధకొలు వెళ్తే గెడ్డలు తోసిపోతున్న భయం వేస్తుందండి. ఇలాగైతే మేము వ్యవసాయాలకు చేయనే ఒగ్గించుకోవడం అండి. మరి ఎందుకండి ఇంత బాధపడే నెత్తిరంతా పీల్చి భూమి మీద వస్తే ఇలా తుఫాన్లు వస్తే రైతు పాడైపోతే ఎందుకు పనికిరామండి. మరి దీని అంత అదించి గవర్నమెంట్ ఏమైనా మాకు కొద్దిగా సహాయం ఇస్తే కొద్దిగా మళ్ళీ ఎదటింటికి ఏమైనా మళ్ళీ నిలబడగలుగుతామండి. నేత నిలబడనేమి కూడానండి. కౌలుకి కొంత వరి పొలం తీసుకుని వరి పంట వేశానండి. ఈ తుఫాను సరిగ్గా వరి కంకులు బయటకు వచ్చే టైంలోనేమో వరి తుఫాను అకస్మాత్తుగా వచ్చి మెంతా తుఫాను వచ్చేసి ఏకంగా నీరు ఏర్లా పారేసి ఆ మేదలు పారేసి అదే చేనంతా వంగిపోయి ఉందండి. మాకు వరి మాత్రం పూర్తిగా నష్టం ముంపు వచ్చింది, పూర్తి నష్టం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రైతుకి నష్టం వచ్చింది కంపల్సరీ. ఎన్ని వచ్చి ఇక్కడ పాలు వేసుకునే టైంలో వర్షం ఇది వచ్చి వరదలు వచ్చేసి పంట నష్టం గట్టిగా ఇదయింది. పల్ల ప్రాంతాల్లోని వరి నీట మునిగింది. అలాగే కొన్ని వాగులు గడ్డల దగ్గర కూడా నీళ్లు ప్రవహించి కొంత చేను మీద నష్టం జరిగింది. అలాగే ముఖ్యంగా కూరగాయ పంటలు ఈ కాలంలో వర్షాలు అధికం, దాంతో ఈ తుఫాను వల్ల కూడా కూరగాయల పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. అలాగే ముఖ్యంగా పెద్ద ఎత్తున పత్తి, మొక్కజొన్న, అలాగే కూరగాయ పంటలే పెద్దగా నష్టం జరిగింది. ఎకరాకి దగ్గర 30-40 వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈరోజు పంట వచ్చే సమయానికి ఈ విధంగా తుఫాను వల్ల తీవ్రంగా నష్టాలకు గురయ్యారు. దానివల్ల ప్రభుత్వం వెంటనే ఎక్కడిగా వ్యవసాయ సిబ్బంది అలాగే గ్రామ స్థాయిలో రైతుల తాలూకా వివరాలు సేకరించి పంట నష్టాన్ని గుర్తించి రైతుకి ఎకరాకి 30,000 రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా డిమాండ్ చేస్తున్నాం.